ఒంగోలులో కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులో ఇద్దరికి పాజిటివ్. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్, సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ బి తిరుమలరావు తెలిపారు. ఒంగోలు పట్టణం దేవుడు చెరువుకు చెందిన యువకుడు, ఏపీ ఫైబర్ నెట్లో హెల్పర్, మద్దెపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 4వ తేదీ పరీక్ష చేయగా 5వ తేదీ వచ్చిన టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ఈ మేరకు వీరికి సమాచారం అందించి తగు జాగ్రత్తలు వైద్య సలహా మేరకు తీసుకోవాలని సూచించామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భగవాన్ నాయక్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు సూపరింటెండెంట్. నేను ఇప్పుడు ఈ మధ్యలో కోవిడ్ కేసులు వస్తున్నాయని మాకు అన్ని టెస్టులు చేయమన్నారు. కాబట్టి మాకు డిఎంఈ ఆఫీస్ నుంచి, గవర్నమెంట్ నుంచి డైలీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి. మేము మినిమం కొన్ని టెస్టులు చేసేస్తే మనం స్క్రీనింగ్ చేయమని చెప్పారు. కాబట్టి మేమంతా డైలీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడికి మేము చెప్పాము. అన్నీ ఏమైనా డౌట్ఫుల్ కేసులు, ఏమైనా సిమ్టమ్స్ ఉన్న కేసులు పంపించమని, ఫీవర్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ, బాడీకి కానీ ఏమైనా ఉన్న కేసులన్నీ పంపించమని అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పాము. వాళ్ళు టెస్టులన్నీ పంపిస్తున్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాము. మాకు డిఎంఈ ఆఫీస్ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్. కాబట్టి మేము టెస్టులు చేసాము, డైలీ చూస్తున్నాము. ఇప్పటివరకు పాజిటివ్ రాలేదు. నిన్న మాత్రం 2 పాజిటివ్లు వచ్చినాయి. ఒకటేమో మద్దిపాడు, ఒకటేమో చిల్లలూరుపేట. ఒకటేమో పెద్ద ఆయన, ఇద్దరికి ఐసోలేషన్లో పెట్టాము. ఈ అబ్బాయి మాత్రం ఒక 19 ఇయర్స్ అబ్బాయి, ఇప్పుడు మేము జాయిన్ చేసాము, స్టేబుల్గానే ఉన్నాడు. ఒక అతను మళ్ళా మద్దిపాడులో ఉన్నారు, ఆయన కూడా ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇద్దరు స్టేబుల్గానే ఉన్నారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చిన్న బాడీ పెయిన్స్, ఫీవర్ లైట్గా ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మేము సజెషన్ ఇచ్చాము. అక్కడ మద్దిపాడులో ఆయనకి లోకల్ డాక్టర్ గారికి అక్కడ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు చూసుకుంటారు. చిల్లలూరుపేటలో ఒక అబ్బాయిని మేము ఆయన చెప్పాము, కానీ ఆయన ఇక్కడికి భయపడి వచ్చేసారు. ఇప్పుడు మేము ఇక్కడ టెంపరీ హాస్పిటల్లో ఉంచాము. బాగానే ఉన్నారు ఆయన, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అవి 2 పాజిటివ్లు. డైలీ స్క్రీనింగ్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు. మేము ఎంతమందినైనా 200 ఐసీయూ బెడ్స్, తర్వాత టెంపరీ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి, దానికి ఎక్విప్మెంట్లు అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఆక్సిజన్ కానీ, లేకపోతే మంచాలు కానీ, బెడ్స్ కానీ అన్నీ రెడీగానే ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏ కేసు, ఎన్ని కేసులు వచ్చినా మేము డీల్ చేయడానికి ఉన్నాము. ఏది తక్కువ లేదు. ఈవెన్ ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్స్ కానీ ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎంతమంది మేము రెడీగా ఉన్నాము. ఏమైనా ఎక్కువైనా కూడా ఎదుర్కోవడానికి. కాకపోతే వస్తున్నాయి, కానీ యూజువల్గా తగ్గిపోతున్నాయి. అలా అని మనం ఎక్కడ చెప్పడం, మేము అందరికీ మాస్క్ పెట్టుకోమని అవన్నీ చెప్తున్నాము. ఒకటి మాకు ఇప్పుడు రాలేదు, నిన్నే వచ్చినాయి. వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. కాకపోతే జనాలు జాగ్రత్తగా ఉండాలనేది మా ఒపీనియన్. ఎందుకంటే అందరూ బాగుండాలి, మాస్క్ పెట్టుకొని నీట్గా ఉండాలి. కాబట్టి ఎందుకంటే ప్రీవియస్గా మనం దెబ్బతిన్నాం కాబట్టి ఇప్పుడు వచ్చి తగ్గిపోతున్నా కూడా వేరియంట్ కొంచెం డేంజర్ అంటున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న మా పేషెంట్ ఇద్దరు ఐసోలేషన్లో పెట్టాము, బాగానే ఉన్నారు. ఇక డైలీ అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాము. ఇలా ఏమైనా వస్తే మాత్రం వాళ్ళకి సపరేట్గా వాళ్ళ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. మోర్టాలిటీ అలాంటిది లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే యూజువల్గా చిన్నపిల్లలకిను, ముసలోళ్ళకి కొంచెం వస్తే కొంచెం వాళ్ళకి తగ్గదు, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి లంగ్స్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లం వస్తుంది. యంగ్స్టర్స్ వాళ్ళకి పర్లేదు అలా. కాబట్టి మెయిన్గా పిల్లలు, ముసలోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన కోవిడ్ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. కాబట్టి కోవిడ్ వస్తున్న దృష్ట్యా మా గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్, మినిమం 500 టెస్టులు ఎక్కువ చేస్తే మనం ఎంతమంది ఈ మధ్యలో పండగలు, తర్వాత అయ్యప్ప స్వామి నుంచి అలా వస్తున్నారు. అందుకని ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేది ఉంది. కాబట్టి మేము స్క్రీనింగ్ చేస్తున్నాము. మేము మాత్రం తగు జాగ్రత్తలు ఉన్నాము. మేము రెడీగా ఉన్నాము. ఏ కేసు ఎన్ని వచ్చినా కూడా ఏమాత్రం టెస్టులు చేసి పాజిటివ్ వస్తే వెంటనే ఐసోలేషన్లో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఉన్నాము, మా దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి జనాలు ఎవరు భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా మీరు మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే, గుంపులు ఉండకుండా జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. దీన్ని మళ్ళీ మన దరి చేయకుండా మనం చేసుకోవాలి. మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఇది రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత తగ్గిపోద్దులే అనే నిర్లక్ష్యంతో చాలామంది ఉన్నారు. అలా పెట్టుకోకూడదు, రాకుండా చూసుకుందాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. ఎందుకంటే 1 పాజిటివ్ వచ్చినాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు ఏం కాదు. ఒకళ్ళేమో ఢిల్లీ నుంచి వచ్చారు, ఒకళ్ళేమో సింగపూర్ నుంచి వచ్చారు, కొంచెం దూరం నుంచి వచ్చారు. కాబట్టి లోకల్గా లేదు, బయట నుంచి వచ్చి, కానీ బయట ఉన్న వాళ్ళే మనల్ని కొంచెం పడాలి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరందరూ మాస్క్ పెట్టుకొని ఉండాలి. ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా ఒంగోలు ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, మా దగ్గర టెస్ట్ ఉంది, కొంచెం ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ టెస్ట్ కన్ఫర్మేషన్ కాదు, ఓన్లీ ఆర్టీపీసీఆర్ టెస్టే కన్ఫర్మేషను. కాబట్టి మీరందరూ వచ్చి ఏమాత్రం డౌట్ ఉన్నా మా దగ్గరికి వస్తే మేము
మైక్రోబయాలజీకి బ్లడ్ తీసి పంపిస్తాము. ఆర్టీపీసీఆర్ కన్ఫర్మేషన్ చేసుకున్నాము. ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా మేము ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని ఐసోలేషన్లో పెట్టి ఫర్దర్గా వ్యాపించకుండా చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.